హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ 10. నేను కార్తిక్, మీ టెక్ మిత్రుడు. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం హెచ్టిఎంఎల్ కొటేషన్స్ అలాగే హెచ్టిఎంఎల్ లిస్ట్స్ గురించి చూద్దాం. ఓకేనా? ముందు విఎస్ కోడ్ ఓపెన్ చేస్తున్నాను. సో Ctrl+N, న్యూ ఫైల్, సేవ్ ద ఫైల్, కొటేషన్స్ అని నేను పెడుతున్నాను. HTML సేవ్. HTML head title quotations. సో ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అలాగే ఏదైనా డౌట్ ఉంటే కింద నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మెయిన్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి తప్పకుండా. ఎందుకంటే మీరు షేర్ చేస్తే నాకు ఇంకా ఫ్యూచర్ వీడియోస్ చేయడానికి ఇంకా మోటివేషన్గా ఉంటుంది. సో ముందుగా ఈ కొటేషన్స్ అంటే ఏంటంటే, మనం కంటెంట్ అనేది వెబ్ అప్లికేషన్లో డిస్ప్లే చేస్తాం కదా. సో అక్కడ ఏంటంటే మనకి కొన్ని కొటేషన్స్లా మనం చూపించాలి. అంటే నార్మల్ టెక్స్ట్లో ఉండకూడదు, అది కొంచెం డిఫరెంట్ ఉండాలన్నమాట. సో ఆ విధంగా మనం కొటేషన్స్ అనేవి మనం వాడతాం. అది అలాగే ఒకసారి నేను మీకు చూపిస్తాను, చూడండి. సో ముందుగా దిస్ ఈజ్ ఏ కొటేషన్ అని చెప్పి కొటేషన్స్ ఎలా పెడతామంటే, ఒక షార్ట్ కొటేషన్ ఏమైనా ఉందనుకోండి, అక్కడ క్యూ అని పెడతాం. క్యూ ట్యాగ్ అనమాట. అంటే ఇట్స్ ఏ షార్ట్ కొటేషన్ అని అర్థం. ఇక్కడ ఒక నార్మల్గా ఒక కొటేషన్ ఏమి ఇస్తాను. ఇండిపెండెన్స్ ఈజ్ హ్యాపీనెస్. హ్యాపీనెస్. ఓకేనా? చూసారా, ఇది కొటేషన్ ఎలా కనిపించిందో చూడండి. ఈ విధంగా మనకు కనిపిస్తుంది అనమాట. ఇది కొటేషన్ వల్ల యూస్ ఫ్రెండ్స్, అర్థమైందా? అలాగే ఇంకోటి కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ విధంగా డిస్ప్లే చేస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ వెబ్సైట్స్లోని కిందన అడ్రస్ అని ఇస్తారు చూసారా. ఆ అడ్రస్ ఎలా చేస్తామంటే అడ్రస్ ట్యాగ్ అనమాట, ఏం లేదు, అడ్రస్ అంతే. సో ఇక్కడ నేను ఏదైనా రాస్తాను, అంటే లైక్ ఇండియా అని ఇస్తాను, లేదా ఏదైనా ర్యాండమ్గా సమ్ సిటీ నేమ్, స్టేట్, అలాగా పిన్ కోడ్ అని ఈ విధంగా నేను ఇస్తాను. మన ఒరిజినల్ డేటా అనేది మనం ఇక్కడ ఇచ్చుకుంటాం అనమాట. సో అది ఎలా కనిపిస్తుంది చూడండి. చూసారా, ఫాంట్ అనేది మారింది చూసారా ఇక్కడ. సో నాకు ఇలా లైన్గా కావాలనుకోండి, ఏం లేదు, అప్పుడు ఇక్కడ మనం BR అని వాడతాం, అంటే బ్రేక్ అనమాట. ఓకేనా? బ్రేక్. ఇప్పుడు చూడండి, చూసారా అలాగ వచ్చిందో. సో ఇప్పుడు నేను ఇక్కడ దానికి ముందు ఇప్పుడు నేను వచ్చిన హెడ్డింగ్ లైట్తో ఒకటి పెడతాను దీనికి, హెడర్స్. సో మీలో ఎవరికైనా తెలియకుండా ఉంటే హెడ్డింగ్స్ వీడియో నేను ముందు ప్రీవియస్ వీడియోలో పెట్టాను, అది ఒకసారి మీరు వెళ్ళి చూడండి, మీకు అర్థమవుతుంది. సో అడ్రస్, చూసారా, అడ్రస్. ఇది ఈ విధంగా మనం ఈ కొటేషన్స్ అనేవి మనం వాడుకుంటాం ఫ్రెండ్స్. అడ్రస్ డిస్ప్లే చేయడానికి ఇలా చేయాలి అడ్రస్ ట్యాగ్తోని. అలాగే కొటేషన్స్కి క్యూ, షార్ట్ కొటేషన్స్కి. ఓకేనా? Ctrl+S, HTML లిస్ట్స్, HTML అని సెలెక్ట్ చేయండి, సేవ్. ఇదంతా మీకు తెలిసిందే, ఇంతకుముందు వీడియోస్లో మనం తెలుసుకున్నాం. సో మీలో ఎవరైనా చూడకపోతే కింద లింక్ ఉంటుంది, చూసుకోండి. అలాగే మన ఛానల్లోకి వెళ్తే ఇది ఏంటంటే మీకు అర్థమవుతుంది అనమాట. HTML లింక్స్ కాదు, ఇది లిస్ట్స్. సో ఇక్కడ
తెలుగు టెక్ 10 అని నేను రాశాను. సో ఇప్పుడు లిస్ట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డేటా అనేది మన వెబ్సైట్లో మనం డిస్ప్లే చేస్తాం కదా, అది ఏ విధంగా కనిపించాలి అంటే సమ్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అని అనుకోండి, ఓకేనా. అందులోనే మనకి 2 రకాలు ఉంటాయి, ఆర్డర్ లిస్ట్ అని అన్ఆర్డర్డ్ లిస్ట్ అని ఉంటాయి అన్నమాట. 2 రకాలు, ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఆర్డర్ లిస్ట్ అండ్ అన్ఆర్డర్ లిస్ట్, ఓకేనా. అది ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడు నేను అన్ఆర్డర్డ్ లిస్ట్ క్రియేట్ చేస్తాను, చూడండి. అన్ఆర్డర్డ్ లిస్ట్ ఎలా క్రియేట్ చేస్తామంటే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, యుఎల్ అంటే అన్ఆర్డర్డ్ లిస్ట్, అర్థమైందా. సో ఇక్కడ మన లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఎల్ఐ. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ బుక్ అని, అలాగే చైర్ అని ఇంకొకటి టేబుల్ అని ఇలా 3 నేను పెట్టాను. సో ఇప్పుడు నేను దీన్ని ఒకసారి రన్ చేస్తాను, చూడండి. చూసారా, ఇది అన్ఆర్డర్డ్ లిస్ట్ ఫ్రెండ్స్. ఇలాగా డాట్ సింబల్తో మీకు ఇక్కడ రిప్రజెంట్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనం డేటా అనేది చూపిస్తాం అనమాట. ఇది అన్ఆర్డర్డ్ లిస్ట్ అనమాట, ఓకేనా. సో ఇప్పుడు మనం ఆర్డర్డ్ లిస్ట్ గురించి ఒకసారి చూద్దాం. ఆర్డర్డ్ లిస్ట్. సో ఇదేంటంటే ఓఎల్ అంటే లెస్ దాన్ సింబల్ ఓఎల్, ఆర్డర్డ్ లిస్ట్. సో ఇక్కడ ఇందులో మనం లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అనేవి పెడతాం అనమాట. లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ మళ్ళీ నేను సేమ్ అవే వాడుతున్నాను, బుక్, చైర్, అలాగే టేబుల్. సో ఇప్పుడు చూడండి, చూసారా ఏ విధంగా కనబడుతుందో డేటా అనేది. ఆర్డర్డ్ లిస్ట్లోని మనకి ఈ నంబరింగ్ అనేది వచ్చింది చూసారా, 1 2 3 అని, ఇది ఆర్డర్డ్ లిస్ట్ అనమాట. ఇంకా అన్ఆర్డర్డ్ లిస్ట్ ఈ నెంబర్స్ అనేవి రావు అనమాట. ఇది అన్ఆర్డర్డ్ లిస్ట్, ఇది ఆర్డర్డ్ లిస్ట్ అనమాట, ఓకేనా. సో ఇంకా ఈ ఆర్డర్డ్ లిస్ట్లోనే మనం ఇక్కడ రామన్ నెంబర్స్ అనేవి కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం ఆర్డర్ లిస్ట్ అండ్ అన్ఆర్డర్ లిస్ట్ అనేది మనం క్రియేట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మీ ప్రతి డౌట్కి ఆన్సర్ అనేది నేను ఇస్తాను. అండ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.